నవ్వేవాళ్ళు నవ్వని తర్వాత నేను చూసి ఏడవాలిగా. ఫీల్ అవ్వకూడదు. ఓకే, హ్యాపీ, దేవునికి స్తోత్రం. మీరు చేసే అవమానాలని నా యేసయ్య చూస్తున్నాడు. కానండి, పంచుకోండి, నవ్వుకోండి, అనుకోండి. ఏమైంది? నాకు తోడై ఉన్నవాడు ఎవరో ఉన్నాడు కదా, నా ప్రభు. ఆయనే న్యాయం తీరుస్తాడు. ఏమైంది? ఘనతను బట్టి పొంగిపోవటం కాదు, తృణీకారాన్ని బట్టి పొంగిపోవటమే దేవుని బిడ్డ లక్షణం. రివర్స్ మంది అంతా ఘనత వచ్చిందంటే కృంగిపోవాలి. వామ్మ, ఏంది నాయన, నేను మయంపరచబడుతున్నాను, ఏంది నువ్వు కదా మయంపరచబడాలి. తృణీకారం వస్తేనే పొంగిపోవాలి. ఎందుకంటే తృణీకారం వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి సన్మానం లభించింది. ఆడు పర్లేదు అనుకొని నన్ను గురించి ఎన్ని రకాలుగా అనుకున్నారో, జోకులు వేసుకున్నారు, ట్రోల్ చేసుకున్నారు, ఎగతాళిగా మాట్లాడుకున్నారు. ఏం చేయగలిగారు? వేల మంది, లక్షల మందికి పరిచయం, లక్షల మందికి, కోట్ల మందికి పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన. क्या हो गया? कुछ भी नहीं, थोड़ा भी फर्क नहीं पड़ता, డబల్ హో జాతా బ్లెస్సింగ్. రెండింతలు అవుతుంది ఆశీర్వాదం. ఏం పరకలేదు. ఎక్కడ మనం హ్యాపీ ఫీల్ అవ్వాలో, ఎక్కడ మనం అభ్యంతరపడాలో తెలుసుకొని ఉండాలి. ఏది గొప్పో తెలుసుకొని ఉండాలి. పొగడ్తలను బట్టి ఆనందపడటం గొప్ప కాదు, తృణీకారాల్లో ఆనందించడం క్రైస్తవుడి లక్షణం. ఏది గొప్ప అంటే ఇది గొప్ప. తృణీకారాల్లో సంతోషించడం, అది రాసుకో. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, లేఖనం చెప్పే సాక్ష్యాలు.